అట్ ద సేమ్ టైం నాకు ఎక్కడో లింక్ మిస్ అవుతుందని అనిపిస్తుంది ఇందులో. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా పర్యాటకుల్ని డైరెక్ట్‌గా టార్గెట్ చేసి, అది కూడా ఇంతమందిని, అంటే ఇంతకు ముందు కూడా టూరిస్ట్ కొంతమంది చనిపోయారు కాశ్మీర్‌కొచ్చినప్పుడు. మేబీ వాళ్ళు స్టోన్ పెల్టింగ్ మధ్యలో ఇరుక్కొని, లేకపోతే ఆపరేషన్స్ మధ్యలో ఇరుక్కొని చనిపోయారే తప్ప, డైరెక్ట్‌గా టార్గెట్ చేసి టూరిస్ట్‌ని చంపింది అన్నది ఇంతకుముందు నేనెప్పుడు చూడలేదు. సో, ఇందులో దీని అర్థం ఏంటో నేను కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ అన్నిటికన్నా మెయిన్ ప్రాబ్లమ్ మనకేంటి అంటే, లోకల్ సపోర్ట్ లేకుండా ఇదంతా జరగడం అనేది ఇంపాసిబుల్. ఇంకొక విషయం మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దిస్ ఈజ్ ఇస్లామిక్ టెర్రరిజం. మీకు నచ్చినా, నచ్చకపోయినా, మీకు వినడానికి ఇబ్బందిగా ఉన్నా లేకపోయినా, ఐఎమ్ నాట్ హియర్ టు గివ్ పొలిటికల్లీ కరెక్ట్ స్టేట్మెంట్స్. దిస్ ఈజ్ ఇస్లామిక్ టెర్రరిజం. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇస్లాం అనేది ఒక్క ఇండియాలోనే కాదు కదా ఉంది. ఇప్పుడు పాకిస్తాన్‌ని మనం ఏమంటాం? పాకిస్తాన్‌ని మనం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అంటాం.